దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చర్లపల్లి ఆత్మహత్యల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 3 నెలల క్రితం తన 2 పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయారెడ్డి కేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు చేసిన విచారణలో తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఒంటరితనం వల్లే పిల్లలను బలవంతంగా తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేల్చారు. అయితే అప్పట్లోనే విజయారెడ్డి కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త సురేందర్ రెడ్డి ఘటన తర్వాత భారత్కు చేరుకుని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అన్యోన్యంగానే ఉన్నామని తెలిపాడు. కానీ తాజాగా ఆయన చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తన భార్య, కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదని, ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించాడు. ఇంకా వాళ్ళు చనిపోయిన కొద్ది రోజులకే ఆస్తుల కోసం తనను వేధించారని తెలిపాడు. మా అత్త పుష్పలత, బామర్తి చిరంజీవిలే కారణం. సొంత వాళ్లే నమ్మించి మోసం చేశారు. ఆస్తి కోసమే నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశారు. భార్య, పిల్లలు చనిపోయిన బాధలో ఉండగానే 25 రోజులకే తనను బెదిరించారని ఆరోపించాడు. అంతేకాకుండా నేను చనిపోతే నా ఆస్తి మొత్తం తల్లిదండ్రులకు, ట్రస్టుకు రాస్తా అంటూ భావోద్వేగంగా స్పందించాడు. మరోవైపు ఈ కేసులో తాజా ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు నిజాలు వెలుగులోకి వస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.